దయచేసి వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఈ విషయం అందరికీ తెలియాలన్నమాట, అందుకే ఎండ్ వరకు చూడండి అని చెప్తున్నాను. నిన్న కాశ్మీర్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి వచ్చానన్నమాట. సో ఈ నా కొడుకుల్ని, ఈ లుచ్చా నా కొడుకుల్ని మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అస్సలు వదలకూడదు అనమాట. సో విషయానికి వస్తే ఏం జరిగిందంటే, నిన్న జమ్మూ కాశ్మీర్ లో పహల్గామా అనే స్పాట్ దగ్గర ఇదంతా జరిగిందనమాట. సో జమ్మూ కాశ్మీర్ అనేది ఒక బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. అంటే టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. మన ఇండియన్స్ కానివ్వండి, అవుట్ ఆఫ్ కంట్రీస్ ఎవరైనా సరే మన ఇండియాకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అనేది చూడకుండా వెళ్లరనమాట ఎవరు. ఎందుకంటే అక్కడ అన్ని అందాలు ఉన్నాయి. అందులో ఈ పహల్గామాలో కూడా అట్లనే బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. నిన్న అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, అక్కడ వచ్చిన టూరిస్టులని చంపేశారండి. చాలా మంది గాయపడ్డారు, అలాగే చాలా మంది చనిపోయారనమాట. సో ఈ నా కొడుకుని అయితే మన ఇండియన్ గవర్నమెంట్ అస్సలు వదిలిపెట్టకూడదు అనమాట. చాలా మంది చనిపోయారండి. చాలా బాధేసింది నాకు ఆ వీడియో చూడగానే. అలాగే ఎవరైతే బొట్టు పెట్టుకొని ఉంటారో, ఎవరైతే అంటే పేర్లు అడిగి వీళ్ళు హిందువులే అని కన్ఫర్మ్ చేసుకొని ఈ టూరిస్టులనే టార్గెట్ గా చేసుకొని ఈ రకంగా చేస్తున్నారనమాట. వీళ్ళని మాత్రం మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. సో వీళ్ళందరినీ చంపేసిన తర్వాత కూడా ఒకళ్ళు అన్నారంట, పోయి చెప్పుకోపో మీ మోడీకి అని చెప్పేసి అన్నారంట. సో మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు. ప్లీజ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి దయచేసి. సో చనిపోయిన వాళ్ళందరికీ కూడా RIP అండి.